హలో కిషోర్ ఏం చెప్పాలో పేపర్ మీద రాసిచ్చాడు. నా పేరు సుశాంత్, నేను ఎయిర్ ఫ్రీలో పనిచేస్తుంటాను. మీకు నెట్ కనెక్షన్ కావాలంటే నన్ను అడిగాడు. ఎలా ఉన్నావని అడిగాడు. మీకు మెసేజ్ పెడదామంటే కుదరలేదంట. పోలీసులు ఎంక్వైరీ కోసం తీసుకొచ్చారంట. జస్ట్ 1 వీక్ అయ్యాక వస్తా అంటున్నాడు. డోంట్ వర్రీ, టేక్ కేర్. ఓహో నువ్వు చెప్తావా? చెప్పలేవు, వీడు చూడలేడు. అబ్బో, ఇక మడిచి బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకో. మరి ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడతా, తనేముందో నువ్వు నాకు రాజు చూపియాలి. మాట్లాడితే ఇడు గుడ్డోడు ఆడు మోగోడు అంటున్నావుగా, ఎట్ట మాట్లాడతావో చూస్తా. ఏదో చూస్తా అంటున్నావు, కనపడదుగా. అలాగే ఎలా చూస్తానో చూస్తా ఉండు. మరి నా గర్ల్ ఫ్రెండ్ తో ఏం మాట్లాడిందో సైకిల్ చేసి చెప్పాలి. అట్టంటావు ఏంది? నేను నీకు హెల్ప్ చేసావు కదా. నువ్వు చేయవా? 785 ఎయిర్ ఫ్రీ. నీకు చెవుడు నాకు. ఓ నీకు వినపడదు కదా. హలో రే, ఎక్కడికి వెళ్ళిపోయావురా? 2 days నుండి కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామంటే అమ్మాయి వాళ్ళ నాన్న కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. సచ్చాడా? ఏం మాట్లాడుతున్నావురా? నీ పక్కన ఎవరున్నారు? అమ్మాయి నాన్నకి ఇంజెక్షన్ ఇచ్చి ఐసీయూలో పెట్టారా. ఉంటాడో పోతాడో. మావయ్య గారికి ఏం కాదు, ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు పెడదాం. నాటకాలు ఆడిన చాలు. నేనేం చెప్తున్నానో విని క్లియర్ గా వాడికి చెప్పు. మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడు అండ్ వాడు జాగ్రత్త. నీకు దండం పెడతాను, మావయ్య గారికి ఏమైందో చెప్పు ప్లీజ్. ఇంతకుముందు చెప్పిందంతా అబద్ధమా? ఇదిగో అబద్ధం చెప్పాడు. పెళ్లి కొప్పుకున్నాడా? ప్రీతి పెళ్లి కొప్పుకున్నారట కదా, కంగ్రాట్స్. మనం పెళ్ళయ్యాక ఊటీ వెళ్దాం. అచ్చిక పుచ్చిక. ఫోన్ పెట్టి బాయ్ చెప్పి వెళ్ళిపోయిందా? రత్నం, ఆ ముగ్గురిని ఇన్వెస్టిగేషన్ రూమ్ తీసురా. టెన్షన్ ఏం లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే బుక్నే ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ మర్డర్స్ చేయటం వరకు ఓకే, కానీ మర్డర్స్ ఎందుకు చేస్తున్నారు? పైగా చచ్చిన వాళ్ళందరూ పొలిటీషియన్సే. కేవలం పొలిటీషియన్స్ మాత్రమే ఆ పిచ్చోడు ఎందుకు చంపుతున్నాడు? ఆడికి ఆ అవసరం ఏంటి? నమస్తే సార్, మేము ఆట కాదు ఇటు. ఓకే, ఇది రివెంజ్ కాదు సార్. వాడి టార్గెట్ చంపటం కాదు, రాజ్యానికి రాజు అవ్వటం. పాతకాలంలో రాజులు రాజ్యాలు ఉండేవి, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది. వాడి దృష్టిలో ఈ స్టేట్ అనేది ఒక రాజ్యం, అండ్ పొలిటీషియన్స్ అందరూ రాజ్యాన్ని పరిపాలించే సామంతులు. అందుకే వాడి టార్గెట్ పొలిటీషియన్స్ అయ్యారు. కరెక్టే రాశాడు కదా సార్. పిచ్చోడుగా తెలిసినోడు ఎవడైనా ఈజీగా అనలైజ్ చేసుకోగలడు. ఇప్పుడు క్వశ్చన్ అది కాదు, వీడి నెక్స్ట్ టార్గెట్ ఎవడా అని. ఇంకో మర్డర్ జరగక ముందే వాడిని పట్టుకోవాలి. చాలా ఈజీగా పట్టుకోవచ్చు సార్. అది నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. వాడు ఒకే పార్టీకి చెందిన పొలిటీషియన్స్ ని చంపుతున్నాడు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళంతా పవర్లో ఉన్న పొలిటీషియన్స్ అని తెలిసింది. అరే, ఎందుకు చంపాడో తెలుసుకోవచ్చు, కానీ ఎవరిని చంపుతాడో తెలుసుకోవటం ఎలా?